నమస్తే వైఆర్5 న్యూస్ కి స్వాగతం. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఎంతో మంది ఆఫీసర్లకు చెప్పిన, ఎంతో మంది రాజకీయ నాయకులకు చెప్పిన, చివరికి మా పార్టీలో ఒకసారి ప్రధానమంత్రి ముందు చెప్పిన, మా దగ్గర ఉన్నవారు లేరండి, ఉన్నదంతా కూడా మాదాశిఖరంలో మాదాడుగానే, దయచేసి ఆ కుటుంబంలో పేరు తీసేయండి, అది వ్యవహారిక భాష. అది ఎవరైతే నోటితో పలకలేరో అలా పలికి చివరికి మన దగ్గర చేయి పెట్టినారు. ఆ పదమే లేనప్పుడు దాన్ని తీసుకుని మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారని నేను పలుసార్లు చెప్పిన. నేను ఎన్నికల సమయంలో చెప్పాల ఈ మాట, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. ఎన్నోసార్లు సభలు సమావేశాలు జరిగినప్పుడు నేను జాతీయ కార్యదర్శిగా బీజేపీలో ఓబీసీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన సమస్యలు చెప్పినప్పుడు మూడు ప్రముఖంగా చెప్పిన. ఒకటి, మాదాశిఖరులకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వండి, వాల్మీకులను ఎస్టీలో చేర్చండి, ఎస్సీ వర్గీకరణ చేయండి అని మూడు కోరికలు కోరినానండి. దాంట్లో ఒకటి పూర్తయింది. చెప్పంగా నాలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు నాయకులు ప్రయత్నం చేయంగా ప్రధానమంత్రి ఒకసారి సీరియస్ అయ్యి ఇది ఇంత పెద్ద సమస్యనా అని ఎస్సీ వర్గీకరణ సీరియస్ గా తీసుకొని హైదరాబాద్ లో ప్రకటించడం, తర్వాత దాన్ని కోర్టు కేసుల ద్వారా ముందుకు తీసుకెళ్లి స్పష్టమైన తీర్పు ఇచ్చి ఈ రోజు ఎస్సీలకు అందరికీ వర్గీకరణ జరగబోతా ఉంది. అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి చొరవతో జరిగింది. ఇక రెండు కారణాలు, రెండు కోరికలు ఉన్నాయి నాకు. ఒకటి మాదాశిఖరులు, రెండు వాల్మీకులు. ఈ రెండు కోరికలు తీర్చుకుంటే నా జీవితం ధన్యమైనట్టు. నాకు రాజకీయాలు పనేది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా. మొన్న ఎమ్మెల్యే మీటింగ్ జరిగింది, ఎమ్మెల్యేలందరూ కూర్చున్నప్పుడు మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు నాగరాజన్న వచ్చి అన్న గుర్తు చేసుకుంటా ఉన్నాడు. అయ్యా రోజు నువ్వు బ్రహ్మాండంగా చెప్పినావయ్యా, మా వాళ్ళకందరికి నేను కూడా అట్లా చెప్పలేకపోతే నువ్వు మా వాళ్ళందరినీ మోటివేట్ చేసినావు, ఒక్క తాటి మీదకి వచ్చి ఓటు వేసినారు, నేను చెప్పినా బ్రహ్మాండంగా గెలిచినాను అని ఆయన నన్ను అప్రిషియేట్ చేస్తా ఉన్నప్పుడు చెప్పిన. అది నా గొప్పతనం కాదయ్యా, మా ఆదూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదాశిఖరుల గొప్పతనం. అది మాట కట్టుబడే వ్యక్తులు బలంగా పనిచేసినారు. నన్ను నేను చెప్పినాను కానీ ఇంత బలంగా పనిచేసి నిన్ను ఎంపీ చేస్తున్నారు. వాళ్ళ కృతజ్ఞతతో ఉండాలి, మనము దీన్ని గట్టిగా తీసుకోవాలి మనము అని మేము మాట్లాడుకుంటా ఉన్నాం. రాజకీయాలు ముఖ్యం కాదు. ఈరోజు రాజకీయాలు ఉంటాయి పోతాయి. 3 నెలల ముందు నేను ఎమ్మెల్యే కాదు, ఈరోజు ఎమ్మెల్యేని, తర్వాత ఇంకా మంచి పదవుల్లో ఉంటాను. అది పెద్ద సీరియస్ కాదు. కానీ ఏ పని కోసమైనా రాజకీయాలు చేస్తా ఉన్నాం, ఎవరి హక్కులు కాపాడడానికి రాజకీయాలు చేస్తామన్నదే ముఖ్యం. ఇక్కడ మాదాశిఖరులకు సంబంధించినటువంటి ఇది హక్కు. ఇది ఎవడో భిక్షతోనో, ఎవడో దయాదాక్షిణ్యాలతోనో, ఎవరో పొతే పోన్లే అనుకుంటే చేసే పని కాదు ఇది. అయ్యా మా రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగంలో చెప్పినారు మా కోసం. ఎన్నో చట్టాలు ఉన్నాయి, తమ్ముడు ఇచ్చినారు, నాకు ఎన్నో జీవోలు ఇచ్చినారు, అన్నిట్లో ఉంది. చివరికి సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇవ్వరు. అన్ని కార్యక్రమాలు ఇలా చేస్తారు. తెలుసుకుంటే మనం
విషయాన్ని నేను ఎమ్మెల్యే గారు చెప్పే అవకాశం ఉన్నది. నేను మీ అందరికీ పాల్గొంటున్నా. దయచేసి ఒక 2 నిమిషాల్లో మేము దీక్షిస్తాం. ఈ వర్గీకరణలో మనల్ని మరి ఏ మానకులం కిందో, ఏ మాది కులం కిందో, ఏ ఎల్లి కులం కిందో, లేకుంటే ఇంకో కులం కిందో పెడితే మనకి మరి వర్గీకరణ వల్ల ప్రయోజనం రాదు. నాకు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. మీరు వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి మనకి గతంలో అంటే నిన్ననే ఒక సూచన వచ్చింది ఆఫీస్ నుంచి 1 గంట అన్నాడు. అయితే దాన్ని మనం ఇంతవరకు బీసీ ఎస్టీ మైనార్టీ పారిశ్రామిక అవకాశం దక్కింది. ఈరోజు మేము 3-4 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో మాకు ఎమ్మెల్యే కావాలా. అదే ప్రకారం ఈ జిల్లాలో మా మతానికి కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇత్యాది అంతా 98 ఉన్నారు. 98 మంది ఈ జిల్లాలో ఉన్నాం. 2023లో ఈ జిల్లా మతానికి సర్పంచ్ ఈ ఆందోళనలో సన్మానం చేయడం జరిగింది. ఆ రోజు మన గోరంట్ల మాధవ్ గారు ఎంపీగా ఆయన కూడా చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు మాజీ చక్రనారాయణ కూడా ఈ ఆందోళనకు వచ్చేశారు. ఈరోజు మేము ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నాం సార్. 7 నియోజకవర్గాలు ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో 30,000, 40,000, 50,000, 70,000 వరకు ఉన్నాం. ఈరోజు ప్రతి నియోజకవర్గం రిపోర్ట్ ఎట్లా ఇచ్చారో జిల్లాలో ఎక్కడ ఉన్నారు కుర్రోళ్ళు ఎక్కడ లేదు ఆదోళన ఉండాలని చెప్పిన పత్తికొండ ఉండాలని కాదు. ప్రతి నియోజకవర్గంలో ఉంది. మేము అనుకుంటే కుర్రోళ్ళు సత్తా అనుకుంటే ఆయన గెలుస్తూనే ఓడిపోతాడు. ఆ ధైర్యం మాలో ఉంది. ఈరోజు గెలిచిన మతానికి సర్పంచ్ ఎంపీడీసీకి సన్మానం చేస్తాం సార్. మీరు రాండి పిసకపోతే మీ కుర్రోళ్ళు ఎంపీ అయితారా, ఎమ్మెల్యే అయితారా చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కనపడం లేదు. ఈరోజు చూడండి, ఆ రోజు మన గౌరవం పెంచారు, నీ ఇంటికి వచ్చారు. నేను గౌరవ స్వామికి ఎంపీ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి నేను పిచ్చకు వచ్చాను. ఆ రోజు మీరు ఎంపీ అయితారా? ఇప్పుడు పార్సంతాన్ని ఆ కులం బీసీ కులం, ఆ రోజు ఆ కులం పూర్వ బీసీ కులం ఇప్పుడు వచ్చింది. ఆలోచించండి. ఈ రోజు శాశ్వత మూలం కాదు. నీ ఇంటి దగ్గర వస్తే, మీ దగ్గర మాట్లాడడానికి వస్తే ఒక ఏడంగా మాట్లాడుతుంది. నీ దగ్గర ఆ రోజు మేము ఉన్నాం. బయట గంటలు నిలబెట్టి 1% లేని వాళ్ళు మా ఇంట్లో కూసపెట్టి తీతాపించి పంపించావు. బయటకు వచ్చి మమ్మల్ని ఏడగా మాట్లాడావు. ఈ రోజు మీరు ఎక్కడ హాస్టల్లో ఉన్నావు, కనబడుతున్నావు ఎక్కడున్నా ఆలోచన. మేము అనుకుంటే ఏమని చేస్తూ ఉండేది మా ఓట్లు, ఉండేది మేము మన ఓట్లు. ఈరోజు ఎవడైనా వాడేం చేస్తాడు, వీడియోస్ కాదు, పద్ధతి కాదు, మానుకోండి అన్న. ప్రతి నియోజకవర్గంలో మేము ఉన్నాం. ఈ ఆదరణ మండలం కూడా 15 గ్రామాల్లో మేము గెలిచే సత్తా మా దగ్గర ఉంది. ఈ టౌన్ మున్సిపాలిటీ కూడా 25 వార్డు కూడా ఉన్నాం. మేము ఎక్కువ శాతం ఉన్నాం. మీరు ఎందుకంటే మీరు కొత్త కాబట్టి, ఈ నియోజకవర్గం కొత్త కాబట్టి మీరు చెప్పే అవసరం వచ్చింది. ప్రతి 25 వార్డులో 15 గ్రామాల్లో మన వాళ్ళు ఉన్నారని దృష్టి పెట్టుకొని మీరు లెక్కేస్తే మేము మీ ఎంట ఉంటాం. ప్రతి ఇప్పుడు మొన్న కూడా మీకు మనం వర్షాసాలే ఊరువాడు కూడా నాకు కష్టపడి మొత్తం గెలిపించారని చెప్పారు. అదే ప్రకారం నీకు ఈసారి కన్నడ కట్టి నిలబెట్టారు, మేము నిలబెట్టాం. రాబోయే రోజు కూడా ఎంట ఉంటాం. మమ్మల్ని 15 గ్రామాల్లో ఉన్నాం. ఎక్కువ శాతం లేదు. 37 పంచాయతీలు ఉన్నాయి. 15-16 పంచాయతీలు ఉన్నాము. 25 వార్డులు మేము ఉన్నాము. మీరు ఏమైనా వస్తే ఆ ఓట్లో తీసుకునిస్తాం. ఆ ఓట్లో ఉన్నామని దృష్టి పెట్టుకుని మా నాయకులు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వరకు మీరు వాల్మీకి ఎస్టీ పోరాటం చేస్తున్నారు సార్, సంతోషం. ఈరోజు మేము కూడా లేనిది అడగడం లేదు, ఎస్టీ చేయాలి ఎస్టీ చేయాలని అడగడం లేదు. రాజ్యాంగం అప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పూర్వలు గొర్రె కాసి అడవిలో ఉంటారు, వాన ఎండ లేక అడవిలో ఉంటే వాళ్ళకి ఇప్పుడు హరిజనులు మాదిగలు చెప్పులు కుట్టారని ఇచ్చారు. ఆ రోజు మా గొర్రెలు కాపుదారు. మేము 24 గొర్రెలు ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ వచ్చింది. చాలా మంది ఇప్పుడు కూడా చాలా ఇంకా అక్కడ ఉన్నాం మేము.
రోజు మనకి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. మనోడు ఆ రోజు పదార్థ పదానికి అన్న కుర్రం లేక కుర్వా అని వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుంది, మీ కుర్వాలందరూ కుర్వాలు బీసీ లిస్టులో చూపండి, మాకి బీసీకి ఎట్లా చూపండి, మాకి ఒప్పుకుంటాం. అది ఉంటుంది ఈ పదార్థ కుర్వ తప్ప బీసీ కుర్వాన్ని ఎక్కడ లేదు. దాన్ని ఎప్పుడు ఎక్కువ చేసకపోతున్నారు తప్పది. మాకి అసెంబ్లీ చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు కూడా మా అధికారికి వస్తే కుర్వాళ్ళు ఎస్సీ జాబితాలో చేసే అవసరం లేదు సార్, ఉండింది అమలు చేయండి అని చెప్పాను. జగన్ పెద్దలు మాటి దేవేంద్రప్ప గారు, శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు నా విన్నపం, జై పదార్థ గురువ, జై జై పదార్థ గురువ. ఈ నినాదము మేము 10 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా ఈ నుడి నాకుంటూ కానీ అప్పట్లో మదాసి గురువులు అంటే శక్తి ఉంది, ఆర్థికంగా ఉన్నాడు. అలాంటి మనిషికి ఈ రోజు బీసీ వాడు ఇక్కడ గెలుస్తున్నారంటే, ఇంటి కూడా బాడికి లేకున్నట్లు చేస్తున్నారంటే కుట్ర ఎంతవరకు జరుగుతుంది సార్? మీకు దయచేసి చెప్తున్నాను, ఈ రోజు మా మాదార కుటుంబాల గురించి మీరు అసెంబ్లీ గారిని ప్రస్తావించి మాకు సాయం చేసిందంటే ఈ రోజు మన వాళ్ళందరూ నీ ఎంట ఉంటారు. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, భగత్ సింగ్ లాగా నిన్న కూడా మేము పూజిస్తున్నాం, నిన్న కూడా మేము ఆలోచిస్తున్నాం సార్. మా ఆవేదన ఇది, మా కులం ఆవేదన, మా జాతి ఆవేదన సార్. ఈ రోజు మనం పత్తి విత్తనాలు వేసినాం. రాజ్యాంగం గురించి ఆయన వచ్చారు. ఆయన ప్రతి ఒక్క విదేశం ప్రతి ఒక్క దేశం మొత్తం తిరిగి ఎవరెవరు ఆర్థిక పరిస్థితులు ఏమి, ఎవరెవరు కుటుంబ పరిస్థితులు ఏమనే విషయం మీద సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రంగన సార్ గారికి, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకి, ఇక్కడికి వచ్చినటువంటి కుల బాంధవులందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రికా విలేకరులు ఎవరు వచ్చినా మీరందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్థాపించినప్పుడు రంగన్న సార్ ఒక్కరే స్థాపించినారు. ఆ రోజు ఆయనకి ఒకరు ఇద్దరు తోడున్నారు. కానీ ఈరోజు ఇంతమంది రావడానికి కారణము రంగన్న సార్ గారు. కాబట్టి అతనికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మదాసి గురువు గురించి మేము మాట్లాడితే, ఒకప్పుడు మన దేవేంద్రన్న గారు, అయ్యా మీరు మదాసి గురువులు ఎంతమంది ఉన్నారు చూడండి, మీరెందుకు దాన్ని ఆ కార్యాన్ని పట్టుకుని ఎందుకు పోరాటం చేస్తున్నారు అనే సందర్భాలు ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తే ఈరోజు మనసు మార్చుకొని వీళ్ళు పోరాడుతున్నది న్యాయమైన కోరిక, వీళ్ళు అడుగుతున్నది చట్టబద్ధమైనదని చెప్పి ఇప్పుడు మదాసి గురువు అని ప్రత్యేకంగా ఆయన చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన వచ్చి ఇప్పుడు మదాసి గురువు గురించి మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి అందరూ నాయకులు మన్నలు మనం ఎప్పుడైతే పొందుతామో మనం సర్టిఫికెట్ తెచ్చుకోవడం కూడా చాలా చిన్న పని. కానీ ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏమంటే, ఇక్కడ వచ్చిన కుల సోదరులందరూ గ్రామాల్లోకి పూర్వ సంఘం అని వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరందరూ నిలదీయాల. ఎందుకంటే మనకి మన అలాగే సార్ గారు కూడా మన వేదిక కోరుతున్నాము. అలాగే ఆదోని ఎక్స్ఎంపీ